నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు, బ్రహ్మశ్రీ జ్యోతిష్యులు. ఈరోజు ఆయనతో మాట్లాడి మనకి తెలియని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం పద్మావతి. గురువు గారు, వాస్తవానికి మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేసి కొత్త సంవత్సరం అనేది జనవరి 1 నుంచి మొదలు పెడతాం. అయితే వాస్తవంగా మన శాస్త్రాల ప్రకారం మనకి కొత్త సంవత్సరం అనేది ఉగాది నుంచి మొదలవుతుంది. మరి అలాంటప్పుడు ఈ కొత్త పనులు చెయ్యాలి, కొత్త సంవత్సరం రోజు ఇది కొత్తగా నేను తీసుకోవాలి, ఆచరించాలి అనుకునేవారు అది మరి జనవరి 1 నుంచి తీసుకోవాలి అంటారా, లేకుంటే మన శాస్త్రం ప్రకారం ఉగాది నుంచి వస్తుంది కాబట్టి అప్పటి నుంచి మొదలు పెట్టాలి అంటారా? కరెక్ట్, అద్భుతమైన ప్రశ్న. మనము ఉగాది అంటే ఏంటంటే బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడు ఆ రోజు. అంటే మొత్తం బ్రహ్మదేవుడు అంటే క్రిస్టియన్స్ కి బ్రహ్మదేవుడు ఉంటాడా? మరి ఇప్పుడు ఫారినర్స్ ఉన్నారు, వీళ్ళంతా న్యూ ఇయర్ అనేటటువంటిది జనవరి 1 అనేటటువంటిది సృష్టించింది ప్రభువు సృష్టిస్తాడు. కాబట్టి జనవరి 1 ప్రకారం వాళ్ళు చేస్తారు, ఇతర దేశాలన్నీ కూడా. హిందూ శాస్త్రంలో మరి మనం హిందూ క్యాలెండర్ ప్రకారం ఫాలో అవ్వాలి కాబట్టి తెలుగు ఉగాది, కన్నడ ఉగాది, తమిళ్ ఉగాది, ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కన్నడకి తెలుగు వాళ్ళకి ఉగాది పండగ ఒకరోజే వస్తుంది. ఇంచుమించు ఒక వారం రోజులు 3-4 రోజుల తేడాలో తమిళ ఉగాది వస్తుంది అనమాట. సో అందువల్ల ఏదైనా సరే హిందువులంతా కాబట్టి ఎవరి మతాన్ని వాళ్ళు ఫాలో అవ్వాలి కాబట్టి ఆ శాస్త్రం అనేది బేస్ కాబట్టి ఉగాది రోజునే బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు కాబట్టి ఆ రోజు నుంచే ప్రారంభించాలి నువ్వు అడిగినట్టుగా ప్రతి కొత్త పని ఏదైనా చేయాలనుకున్నప్పుడు. మరి జనవరి 1 అనేటటువంటిది లేటెస్ట్గా మనకి వీళ్ళంతా కూడా చేస్తున్నారు కాబట్టి కాలక్రమేణా ఏమవుద్దంటే 10 సార్లు అబద్ధం చెప్తే అదే నిజమైపోద్ది అనమాట. ఆ విధంగా ఉగాది రోజున కాకుండా జనవరి 1 చేయాలి 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 అని అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాబట్టి మనం కూడా అలవాటైపోయి జనవరి 1 నుంచి చేసేసుకుంటున్నాం. దానివల్ల ప్రమాదం ఏమీ లేదు, కానీ జనవరి 1 నుంచి చేసుకుంటే అయితే శాస్త్ర ప్రకారము ఒక హిందువు తన హిందూ ధర్మాన్ని పాటించాలి, ఆయన శాస్త్ర గ్రంథాలు చెప్పినట్టే పాటించాలి. కాబట్టి ఉగాది నుంచి మనం ఏ కొత్త పని అయినా స్టార్ట్ చేయాలి. అలాగే ఆ రోజునే పంచాంగ శ్రవణం వినాలి. ఆ రోజు నుంచే గ్రహ స్థితిగతులు ఖగోళ శాస్త్రంలో, ఆస్ట్రానమీలో ఏమున్నాయి, ఆస్ట్రాలజీలో కాదు, జ్యోతిష శాస్త్రంలో కాదు, ఖగోళ శాస్త్రంలో ఆస్ట్రానమీలో ఏమున్నాయి అవన్నీ కూడా మనం ఆ రోజు చూసుకొని దాని ప్రకారము ఈ నదులు ఈ సంవత్సరం పొంగుతాయా, పొంగవా, తుఫాన్లు వస్తాయా, రావా, అలా ఈ నవగ్రహాలను మనం తలుచుకుంటాం. ఈ సంవత్సరానికి మరి రాజెవరు, మంత్రి ఎవరు, అలా మానవ జీవితాలు ధర్మపరంగా నడుస్తాయా, నడవా, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఏ కొత్త పనులు ఎప్పుడు చేసుకోవాలి, కొత్త ముహూర్తాలు, ఇలాగా ప్రతిదీ కూడా శుభ ముహూర్తాలు, దుర్ముహూర్తాలు, ఇవన్నీ కూడా ఉగాది రోజు నుంచే స్ట్రిక్ట్ గా చెప్పాలంటే చెయ్యాలి. కాకపోతే న్యూ ఇయర్ లో ఉన్నటువంటి ఫెసిలిటీ ఏంటంటే ఎవరైనా ఇద్దరు దెబ్బలాడుకున్నారనుకో ఫ్రెండ్స్, వాళ్ళకి 6 నెలల గ్యాప్ వచ్చిందనుకో, ఈ న్యూ ఇయర్ మంచి ఛాన్స్ అనమాట. యాపిల్ పండు ఒక పూల బుకేనో పట్టుకుని వెళ్ళి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తారు. ఇప్పుడు మంత్రులు, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు ఉత్తప్పుడు కలవరు, రాజకీయ నాయకులు, వీళ్ళు సరదాగా ఒక బుకే పట్టుకుని వెళ్తే వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఆ రోజు అందరూ కూడా మొత్తం ఆ జనవరి 1 ఆ విధంగా మన బ్రిటిషర్స్ పెట్టినటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ని మనము పాటించేస్తున్నాం. ఎందుకంటే మనం కూడా 100 సంవత్సరాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుకుంటున్నాం కదా అందరం. మరి ఇంగ్లీష్ మేము బ్రిటిష్ వాళ్ళు మేము ఫాలో అవ్వమంటే మరి ఇంగ్లీష్ కూడా మాట్లాడకూడదు, మనం ఓన్లీ తెలుగులో మాట్లాడాలి. సో సైంటిఫిక్గా అడ్వాన్స్మెంట్, తర్వాత ఇంగ్లీష్లో ఒక ప్రోగ్రెషను, ఒక డెవలప్మెంట్ వచ్చింది కాబట్టి న్యూ ఇయర్ను కూడా 1 నుంచి మనం సెలబ్రేట్ చేస్తున్నాం. కాకపోతే హంగులతో ఆర్భాటాలతో చేసేస్తున్నారు. ఇప్పుడు ఏమైతుంది, కేకులు కొనడం, ఆ రోజు రాత్రి అంతా తాగేయడం, డిసెంబర్ 31న లిమిట్స్ దాటేసి తాగడం తప్పు కాదు, కానీ మరీ ఎక్కువ తాగేయడం, స్టూడెంట్స్, చిన్నపిల్లలు పాపం. ఆ తర్వాత వాళ్ళు ట్రిపుల్స్ వెళ్ళడము, ఆ రాత్రి వెళ్ళి కారుల్లో స్పృహ లేకుండా వెళ్ళడం, గుద్దేయడము. సో దీని అంతటినీ కూడా మనం అప్రిషియేట్ చేయాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ని అప్రిషియేట్ చేయాలి. స్ట్రిక్ట్గా లా అండ్ ఆర్డర్ని ఫాలో చేస్తూ పాపం ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా, హార్ష్గా, రూడ్గా ఉండకుండా, ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తూ ఎక్కడికక్కడ ఈ యాక్సిడెంట్స్ ఇవి రాకుండా మరి కమిషనర్స్ వీళ్ళంతా కూడా, డీజీపీలు, పోలీస్ వ్యవస్థ అంతా కూడా, కానిస్టేబుల్ దగ్గర నుంచి ఒక డీజీపీ స్థాయి వరకు వీళ్ళంతా కూడా పెర్ఫెక్ట్ గా లేకపోతే కొన్ని వందల యాక్సిడెంట్స్ ఇంకా జరుగునన్నమాట. సో విస్తృతంగా
ఈ యొక్క శృంఖలాలు దాటి వెళ్ళిపోతుంది ఈ యొక్క నాగరికత. సివిలైజ్డ్ అనుకుంటున్నారు కానీ మోస్ట్ ఇలా చేసేటటువంటి వాళ్ళు బీస్ట్స్ కంటే వర్స్ట్ గా తాగేయడము, గుద్దేసుకోవడము, కొట్టేసుకోవడాలు ఇలాంటివి జరుగుతాయి. ఎవరైతే సివిలైజ్డ్ గా డీసెంట్ గా, ఇప్పుడు బ్రిటిషర్స్ ఉన్నారు, దే యూస్ టు బి వెరీ సివిలైజ్డ్. ఎందుకంటే నా టీచర్స్ అంతా కూడా ఆంగ్లో ఇండియన్ టీచర్సే. దే యూస్ టు సెలబ్రేట్ December 31st. చక్కగా సినిమాల టైప్ లో మాకు రైల్వే ఇన్స్టిట్యూట్ అని ఉండేది. వాళ్ళు ఇలా తలుపు సందులో నేను చూస్తే ఇలా డాన్స్ చేస్తూ ఉన్నారు, ఎంత ముచ్చటగా ఉండేది. అదే ఇక్కడ లేదు కదా మనకి. కాబట్టి ఈ విధంగా మనం ఆర్భాటాలు చేయకుండా ఈ December 31ని చక్కగా, ఆ రోజు December 31న ఏదైనా భజన చేసుకుందాం రండి అని ఆశ్రమాలు పెడతారు పాపం రాత్రి అంతా కూడా. ఎవరు వెళ్ళరు, ఎందుకు అక్కడ మందు ఉండదు, ముక్క ఉండదు, ఇలాంటివి అనమాట. సో ఎవ్రీవన్ ఏంటంటే ఆ కల్చర్, వెస్టర్న్ కల్చర్ పేరుతో వెస్టర్నర్స్కే చెడ్డ పేరు తెస్తున్నాం, మనమే తెస్తున్నాం. వెస్టర్నర్స్ ఆర్ వెరీ డిసిప్లిన్డ్. కాబట్టి చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ యాక్చువల్గా మన శాస్త్ర ప్రకారం మనం ఉగాది రోజు నుంచే చేయాలమ్మా ఏ పనైనా. గురువు గారు, ఇంకోటి వచ్చేసి కొత్త పని మొదలు పెట్టాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. రెండు వచ్చేసి జాతకంలో జాతకరీత్యా మార్పులు గాని, శాంతులు గాని, పూజలు గాని చేయించుకునే వాళ్ళు ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఈ ఉగాది తర్వాత చేయించుకోవడం మంచిదంటారా, లేకుంటే ముందుగానే చేయించుకోవడం బెటర్ అంటారా? తదేవ లగ్నం తదేవ తారాబలం చంద్రబలం తదేవ అన్నారు. అంటే గురువు ఆదేశించినప్పుడు ఆ క్షణమే తదేవ లగ్నం, అప్పుడు లగ్నం మంచిదైపోద్ది. తదేవ చంద్రబలం, చంద్రుడు మంచి స్థానాల్లోకి వచ్చేస్తాడు. తారాబలం తదేవ, తారాబలం నక్షత్ర బలం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. గురువులంటే ఎవరప్పుడు ఒక మోరల్స్ ఉండేవి అప్పుడు. నరసింహ సరస్వతి స్వాముల వారు, దత్తాత్రేయ స్వాముల వారు, ఆదిశంకరులు, ఇలాగా శ్రీకృష్ణ పరమాత్మ, ఇలాంటి వాళ్ళు చెప్పినప్పుడు తారలన్నీ కూడా మంచి స్థానాల్లోకి వచ్చేవి. ఆ కాలంలో కూడా ఇప్పుడున్న గురువులు కాదనమాట. ఇప్పుడు వీళ్ళకి అనుకూలం బట్టి పంతులు గారులను గమనిస్తే కొంతమందిని, వీళ్ళకి ఆ రోజు ఏదైనా పెళ్లి ఉందనుకో, గృహప్రవేశం చేయమని నువ్వు, వాళ్ళు ఏం చేస్తారు, ఈ టైం మంచిది కాదమ్మా అని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళకి అనుకూలం, వాళ్ళకి వేరే పార్టీ కనుక దొరికితే, ఇలా కొన్ని వందలు ఉన్నాయన్నమాట. ఇందులో ఎవరు ఎగ్జామ్షన్స్ లేదు, జ్యోతిష్యులు ఎగ్జామ్షన్ లేదు, పూజారులు వీళ్ళకి బ్రహ్మరాక్షస జన్మ గ్యారంటీగా దొరుకుతుంది. ఈ తారలు, ఈ నక్షత్రాలు, ఇవన్నీ కూడా ఎవరు రావణ బ్రహ్మ చేశాడు. రావణ బ్రహ్మ నవగ్రహాలన్నీ బంధించేసి మండోదరి కడుపుతో ఉంటే, ఇంద్రజిత్తు మేఘనాథుడు పుట్టబోతుంటే, వీడికి మంచి ఐశ్వర్యం, మంచి ఆయుర్దాయం అన్ని వచ్చేలాగా గడుల్లో కూర్చోపెడతాడు. కూర్చోబెడితే శనీశ్వరుడు ఎందుకు ఒప్పుకుంటాడు? కర్మకారకుడు ఆయన. ఏంటి వీడు నన్ను చేసేది, వీడు ఈ పుట్టే దుర్మార్గుడికి దీర్ఘాయుష్ ఇవ్వాలా నేను అని పక్క గడిలోకి మారిపోతాడు. రావణ బ్రహ్మ అతను వెంటనే కాలర గుట్టేస్తాడు శనీశ్వరుడి. అందుకే ఆయన స్లోగా నడుస్తాడు, శనిని మందుడు అంటారు. కాబట్టి శని ఎప్పుడైతే 6వ ఇంట్లో నుంచి 7వ ఇంట్లోకి వచ్చాడో ఆయుర్దాయం మీద ఎఫెక్ట్ పడిపోయింది. ఇంద్రజిత్తు ఆయుర్దాయం తగ్గిపోయింది. రావణ బ్రహ్మ లాంటి వాళ్ళు చెబితేనే తారలు మారట్లేదు, నక్షత్రాలు గ్రహాలు మారట్లేదు, వీళ్ళు చెప్తే మారతాయమ్మా. కాబట్టి నిజమైనటువంటి గురువు కనుక దొరికితే, నిజమైన బ్రాహ్మడు, నిజమైన జ్యోతిష్కుడు కనుక మంచి వాళ్ళు దొరికితే, వాళ్ళు చెప్పినట్టుగా మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. అలా కాకపోతే కనుక నువ్వు అడిగినట్లుగా మనకి ముహూర్తాలు, శుభముహూర్తాలు ఎప్పుడున్నాయో ఉగాది తర్వాత చేయించుకోవడమే మంచిది. అంటే జ్యోతిష శాస్త్రానికి, శాంతులకి దీనికి సంబంధం ఉండదు, అవి వ్యక్తిగతం కదా. అప్పుడు ఎవరైనా సరే వాళ్ళకి శాంతులు జనవరి నెలలో, ఫిబ్రవరి నెలలో, మార్చి నెలల్లో చేసుకున్నా ఎప్పటికప్పుడు శాంతులు చేయించుకోవచ్చు, దానికి దీనికి సంబంధం లేదు ఉగాది తర్వాత. ఎందుకంటే ఆ చేయించుకునే వాళ్ళకి మూడు తప్పిపోద్ది, అప్పుడే ఉంటది మూడు. జ్యోతిష్యం అంటే ఏంటి, వెంటనే కష్టం వచ్చినప్పుడే కదా. శ్మశాన వైరాగ్యం అంటాం చూసావా, మానవుడికి శ్మశానాన్ని చూడగానే వాడికి వైరాగ్యం వచ్చేది. బాబోయ్ నేను చచ్చిపోతాను కాబట్టి మారిపోవాలనుకుంటాడు. ఆ శ్మశానాన్ని దాటి బయటకు వచ్చేగానే వాడు మర్చిపోతాడు, మళ్ళీ మాయలో పడిపోతాడు. జ్ఞాని నామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతోహ స్వస్థైహ స్మృత మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకరణాయ సదార్ద్ర చిత్త సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జ్ఞానుల్ని సైతం మోహంలోకి విసిరేస్తుంది. ఆఫ్టర్ ఆల్ వీళ్ళంతా త్రిమూర్తుల్నే మోహవశం చేసేస్తుంది. యా దేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మాయాస్వరూపిణి అయినటువంటి ఆమె
కృష్ణుడికి బద్ధురాలై ఉంటుంది, కృష్ణుడి యొక్క ఆర్డర్స్ ప్రకారం ఫాలో అవుతుంది తప్ప ఈ వీళ్ళ కపట వాళ్ళు చెప్పేటటువంటి దాన్ని బట్టి కాదనమాట. కాబట్టి జ్యోతిష శాస్త్రానికి దీనికి సంబంధం లేదు, వాళ్ళు ఎప్పుడన్నా చేసుకోవచ్చు. కానీ మంచి మంచి పనులు, శుభమైన పనులు, మంచివి కొత్త ధనంగా చేసుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళు ఉగాది తర్వాతే చేసుకో. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరణ ఇచ్చారు ఎప్పుడు చేసుకోవాలి అనేది. ధన్యవాదాలు. ధన్యవాదాలు.